అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే టాపిక్. భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రపంచ బ్యాంకు ఎంతగా అంచనా వేస్తోంది 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను. సో ఇలా వృద్ధి అంచనాలపైన తరచూ మనం వార్తలను చూస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, అది ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. తప్పనిసరిగా చదవాల్సిన అంశాలను వేటిని అంటామంటే, లాస్ట్ 6 months లేదా 1 year లేదా 1.5 year 2 years గత కొద్ది కాలంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అటువంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండవు. అలా ఇటీవల కాలంలో తరచూ వృద్ధి అంచనాలను ఒక టాపిక్ని మనం చూస్తున్నాము. జిఐ ట్యాగ్స్ అనే అంశం కానివ్వండి, యునెస్కోకి సంబంధించిన అంశాలు కానివ్వండి, చాలా డిస్కస్ చేసాం మనము. ఐఐటీస్, వార్తలు నిలిచిన ప్రాంతాలు, వార్తలు నిలిచిన విన్యాసాలు కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారము, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే ప్రముఖ నివేదికలు కానివ్వండి, ప్రపంచ దేశాలకు సంబంధించి మరియు నగరాలకి సంబంధించిన ర్యాంకింగ్స్ కానివ్వండి, ఇలా దాదాపు ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అంటే అటువంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. అంతెందుకు, ఈరోజు మన క్లాస్లో అలాంటి టాపిక్స్లో ఒక 2 to 3 టాపిక్స్ ఉన్నాయి. డిఫెన్స్కి సంబంధించిన ఒక టాపిక్ ఉంది, వృద్ధి అంచనాలకు సంబంధించిన 2 టాపిక్స్ ఉన్నాయి, సూపర్లేటివ్ టాపిక్ ఉంది. అలా సో అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా, అది ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇందాక మీకు చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి పాయింటర్స్ ఖచ్చితంగా ప్రతి పోటీ పరీక్ష ముందు కూడా అభ్యర్థి చదవాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నిటితో పాటు లాస్ట్ 2023 ఇయర్కి సంబంధించిన కంప్లీట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, అందులో టాపిక్ లిస్ట్ చూడండి. సో అభ్యర్థులకు ఇప్పటివరకు ఇవ్వనంత భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది, ఒక్కసారి చూడండి. ఓకేనా? ఇక మన రెగ్యులర్ క్లాసెస్లో ఆ రోజు వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కంపైల్ చేస్తూ నేను కరెంట్ అఫైర్స్ని స్పెషల్గా డీల్ చేస్తున్నాను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఈరోజు భారతదేశం యొక్క వృద్ధి అంచనా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. వృద్ధిని ఏ విధంగా కొలుస్తామంటే కామన్గా జీడిపి గ్రోత్ రేట్స్లో చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాం. సో కంపారిటివ్గా చూస్తాం కాబట్టి మనం ఇక్కడ పర్సెంటేజ్లో చూస్తాము. సో భారతదేశం యొక్క వృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి, అంచనాలు రానున్న రోజుల్లో ఇలా వృద్ధి చెందబోతోందని. అలా ప్రపంచ బ్యాంక్ కానీ, ఏడిబి కానీ, ఐఎంఎఫ్ కానీ, అండ్ భారతదేశానికి సంబంధించి ఆర్బీఐ కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు కానివ్వండి, ఇలా ఏ సంస్థలు ఎంతగా అంచనా వేస్తున్నాయో ఒకసారి చూడండి. ఈరోజు ప్రపంచ బ్యాంక్ ఏమని చెప్తుందంటే 6.4% వృద్ధిని సాధించబోతోంది భారతదేశము 2024-2025 అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో అని చెప్తున్నారు. సో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్తో ప్రారంభమవుతుంది, మార్చ్తో ముగుస్తుంది కదా. ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం ఏంటి? 2023 to 2024. మరి రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2024 నుండి 2025 వరకు. సో ఈ మధ్యకాలంలో భారతదేశం యొక్క వృద్ధి 6.4% ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. సో భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4% వృద్ధి సాధిస్తుందని, ఆ తర్వాత సంవత్సరం 2025-2026లో 6.5%కి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే 6.3% అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అంచనా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ గ్రోత్ రేట్స్ అనేవి చాలా వరకు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇవి చూడండి. రీసెంట్గా
బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసింది. అందులో ఈ స్టాట్స్ ఏవైతే ఉంటే వాటిని విడుదల చేయడం జరిగింది. మరి ఇదే కాలంలో ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం ప్రపంచంలో గ్రోత్ రేట్ ఎలా ఉండబోతోంది. సో 2023కి సంబంధించి అయితే 2.6, 2024 అయితే 2.4, 2025 అయితేనేమో 2.7. ఇక ధనిక దేశాలు మరియు వర్ధమాన దేశాలు అమెరికా, చైనా ఏ విధంగా వృద్ధి ఉండబోతుందని చెప్పేసి అంచనాలను విడుదల చేశారు. సో ఇలా అంచనాలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు టాపిక్ కంటిన్యూషన్ అనుకోండి. ఇంకొక సంస్థ కూడా యూబీఎస్, సో బ్యాంకింగ్ సంబంధించే. సో యూబీఎస్ వారు రీసెంట్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరియు రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతగా ఉండబోతుందని చెప్తున్నారంటే 6.2%. సో 6.2%గా ఎప్పుడంట 2024-25 అంటే మనకు ఏప్రిల్ నుండి రానున్న ఏప్రిల్ 2024 నుండి 2025 మార్చ్ వరకు 6.2% ఉండబోతుందని చెప్పేసి యూబీఎస్ వారు చెప్తున్నారు. అదే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధితో $3.57 ట్రిలియన్ పెరుగుతుందని భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చెప్తున్నారు. అదే 2024-2025 అయితేనేమో మన భారత ఆర్థిక వ్యవస్థ $3.9 ట్రిలియన్. సో ఇవి గమనించండి. భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.2% వృద్ధి సాధించవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనా వేసింది. అంతర్జాతీయ సవాళ్లు ఉన్న రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.2% వృద్ధితో $3.9 ట్రిలియన్ పెరుగుతుందని, ప్రస్తుత 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 7% వృద్ధితో $3.57 ట్రిలియన్ పెరుగుతుందని యూబీఎస్ చీఫ్ చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, 2025-26 నుంచి 2029-30 వరకు భారత్ మధ్యకాలికంగా 6.5% చొప్పున వృద్ధి చెందుతుందని, $6 ట్రిలియన్ చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఇటువంటి వృద్ధి అంచనాలు స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆల్వేస్ చేంజెస్. ఆ చేంజ్ అవుతున్న వాటిని కూడా మనం మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఉగ్రం అనే ఒక తుపాకీ వార్తల్లోకి వచ్చింది. సో అధునాతనం పద్ధతిలో అతి త్వరితగతిన చాలా తక్కువ సమయంలో డిఆర్డిఓ వారు తయారు చేసిన ఒక తుపాకీ ప్రత్యేకతని చూద్దాం. సో దేశీయ రైఫిల్ పూర్తి ఇండిజినస్గా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ వారు తయారు చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చేయబడిన ఒక రైఫిల్గా వార్తల్లోకి వచ్చింది ఉగ్రం. సో 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తయారు చేశారంట. దీని రేంజ్ 500 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ అండ్ ఎబోనే ఉండొచ్చు అంట. ఇప్పటివరకు ఉన్న ఇన్సాస్ కంటే కూడా పవర్ఫుల్ రైఫిల్ అంట. సో కథన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ఉగ్రంను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆవిష్కరించింది. డిఆర్డిఓ ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు మరియు హైదరాబాద్ చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఈ రైఫిల్ని తయారు చేయడం జరిగింది. సో ఉగ్రం రైఫిల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ లీటర్ బాటిల్లో మనం తాగే వాటర్ ఉంటుంది కదా, అలా లీటర్ బాటిల్లో కనీసం 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయంట. సో సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రెసిడ్యూస్. ప్లాస్టిక్ మానవాళికే కాదు ప్రపంచంలోని ప్రతి జీవికి కూడా, అసలు ప్రపంచానికే డేంజర్. అటువంటి ప్లాస్టిక్ కార్సినోజెనిక్ అంటే ఏంటంటే క్యాన్సర్ కారకాలు, కార్సినోజెనిక్. అటువంటి ప్లాస్టిక్ రేణువులు మనం వాడి పారేసే ప్లాస్టిక్స్ ఇక్కడే మిగులుతాయి అనుకోకూడదు, ఎక్కడో సముద్ర గర్భంలోని జీవరాశులపైన కూడా ప్రభావాన్ని పడుతున్నాయి. సో ఇటువంటి ప్లాస్టిక్కి సంబంధించిన గణాంకాలు రీసెంట్ వార్తలకు చూడండి, రీసెర్చ్లు కూడా వార్తలకు వస్తున్నాయి. నీళ్లు తాగితే ఒళ్ళంతా ప్లాస్టిక్ మయం అవుతుందంట. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు దుకాణాల్లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి మనం అందరం తాగుతాము. అయితే అలాంటి లీటర్ బాటిల్లో కనీసం 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు. 1 మైక్రోమీటర్ పొడవు, 1 వెంట్రుకలో 17వ వంతు వెడల్పు ఉండే ఈ రేణువులను ప్లాస్టిక్ లేదా నానో ప్లాస్టిక్ కణాలుగా వ్యవహరిస్తారంట. నానో ప్లాస్టిక్ కణాలు మనకు కనబడు, వాటిల్లో ఫ్రెష్గానే కనబడతాయి వాటిల్, కానీ అందులో మైక్రోస్కోపిక్గా అబ్జర్వ్ చేస్తే నానో ప్లాస్టిక్ రేణువులు అనేవి చాలా ఉంటాయట. 1 లీటర్లో ఇంత ఉంటాయట. అంటే మనకు తెలియకుండానే మన బాడీలోకి ఎన్ని ప్లాస్టిక్ రేణువులు పోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. సో అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు రీసెంట్గా పరిశోధన చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ హాటెస్ట్ ఇయర్ ఇప్పటి వరకు 2023 వార్తల్లోకి వచ్చింది, అత్యంత వేడి సంవత్సరంగా. సో ఇక్కడ చూడండి,
1,25,000 సంవత్సరాలు, లాస్ట్ 1,25,000 ఇయర్స్లో గత ఏడాది 2023 ఇయరే చాలా హాట్ ఇయర్ అంట. గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొంది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాలను విడుదల చేసింది సంస్థ. యూరోపియన్ ఏజెన్సీ భూమిపై 1,25,000 సంవత్సరాల్లో అత్యంత వేడి సంవత్సరంగా 2023 నమోదైందంట. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కన్నా తక్కువ స్థాయికి తీసుకెళ్లాలని ప్యారిస్ ఒప్పందం 2015 ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. అయితే ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా 2023లో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.48 డిగ్రీల సెల్సియస్కి చేరుకుందంట. సో అత్యంత వేడి సంవత్సరంగా 2023 వార్తలకు వచ్చిందని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ వారు చెప్తున్నారు. అండ్ కమలం ఆకృతిలో చైనా ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. కమలం. సో దాని పేరేంటి, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. విశ్వంపై పరిశోధనల కోసం చైనా గత మంగళవారం, లాస్ట్ 1 డే బ్యాక్, ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి ఐన్స్టీన్ ప్రోబ్ పేరు గుర్తుంచుకోండి. ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఒక కొత్త ఉపగ్రహంతో ఏ దేశం ఇటీవల ఉపగ్రహాన్ని ప్రయోగించిందంటే చైనా. లాంగ్ మార్చ్ 2C. చైనా అంటేనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ లాంగ్ మార్చ్. ఇండియా అంటే PSLV ఎలాగో అలా. ఓకేనా. లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా దీన్ని రోజు పంపింది. ఈ ఉపగ్రహం బరువు 1.45 టన్స్. ఇందులో 12 రెక్కలు ఉంటాయి. వాటిలో వైట్ ఫీల్డ్ ఎక్స్రే టెలిస్కోప్స్ ఉంటాయి. నక్షత్రాలు తమ జీవిత చరమాంకంలో సూపర్నోవా అనే విస్ఫోటనం ద్వారా పేలిపోతుంటాయి. ఆ సమయంలో వెలువడే మొదటి కాంతి, తర్వాత వచ్చే గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఎక్స్రే తరంగాలు, నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణ బిలాలు వంటి వాటిపై పరిశోధనల కోసం దీన్ని రూపొందించారు. కమలం ఆకృతిలో చైనా కొత్త ఉపగ్రహం. అండ్ లక్షద్వీపుల్లో డీసాలినేషన్, నిర్లవణీకరణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల లక్షద్వీప్ అనేది చాలా ట్రెండింగ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ బీచ్లో ఒక వాక్ చేశారు, ఒక షూట్ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఇండియా మాల్దీవ్స్ మధ్య దుమారమే రేగింది. మనం నవంబర్ మంత్లో డిస్కస్ చేశాము. నవంబర్ 17 రోజున మహమ్మద్ మైజు అనే ఒక వ్యక్తి మాల్దీవ్స్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేసాము. రానున్న రోజుల్లో ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు అనేవి వీక్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే ఇతను మాల్దీవ్స్ ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరైతే ఎన్నికయ్యారో తను యాంటీ ఇండియన్, ప్రో చైనా. తను తీసుకునే విధానాలు కూడా రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజార్చే అవకాశాలు ఉంటాయన్నాను. సో అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇటీవల మాల్దీవులకు సంబంధించి 3 మంత్రులు భారతదేశం పైన, మోదీ పైన చేసిన విమర్శలు చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మాల్దీవ్స్ అధ్యక్షుని పైన అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టే సందర్భాలు ఉన్నాయి. సో అతి త్వరలో మాల్దీవ్స్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటిస్తున్నారని చెప్పేసి ఒక టాపిక్ కూడా వస్తుంది. సో ప్రస్తుతం మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్స్ మధ్య వ్యత్యాసాలు కూడా చూస్తున్నారు. మన ఇండియాలో లక్షద్వీప్స్ అద్భుతం. అటువంటి లక్షద్వీప్స్ని విజిట్ చేయండి అని నరేంద్ర మోదీ గారు పర్యాటకంగా వేసిన ఒక బీజం ఈరోజు లక్షద్వీపులకు సంబంధించిన టూరిజం అనేది అద్భుతంగా నడుస్తుంది. మాల్దీవ్స్ వెళ్ళే పర్యాటకులందరూ లక్షద్వీప్స్కి వస్తున్నారు. అటువంటి లక్షద్వీపులో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నట్టు మరొకటి, అండ్ డీసాలినేషన్ చేయబోతున్నారు. అంటే నీరు ఏదైతే ఉప్పు నీళ్ళు ఉంటాయో ఆ ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ఇజ్రాయెల్లో మనం చూస్తున్నాం. లక్షద్వీపులో నిర్లవలీకరణ, సో డీసాలినేషన్ ప్రక్రియ గత మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. డీసాలినేషన్ ప్రక్రియను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేము గత ఏడాది లక్షద్వీపులో ఉన్నాం ఇజ్రాయెల్ సహకారంతో. రేపటి నుంచి అంటే నిన్నటి నుండి ప్రారంభమైంది డీసాలినేషన్ ప్రక్రియ. లక్షద్వీపులోని బీచ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ సహజ సిద్ధమైన నీటి అడుగున ఉండే అందాలను ఇప్పటికీ చూడని వారి కోసం కొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయని వివరించింది. గుర్తుంచుకోండి. సో సముద్రంలోని నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిలోని లవణాలను తొలగించి వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియని డీసాలినేషన్. సాధారణంగా సముద్ర ఉపరితల నీటి కంటే 1000 నుంచి 2000 అడుగుల లోతులో ఉన్న నీటి ఉష్ణోగ్రతలు 2 to 8 డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉంటాయి. ఆ నీటిని సేకరించి ప్రత్యేక పరిస్థితుల్లో గడ్డకట్టిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వేడి చేసి ఆ నీటి ఆవిరిని గొట్టాల ద్వారా సేకరించి మంచినీటిగా ఉపయోగిస్తారు. దీనికోసం రివర్స్ ఆస్మాసిస్ అనే ఒక సాంకేతిక విధానాన్ని అవలంబిస్తారు. ఇప్పటికే లక్షద్వీపులో 6 ప్లాంట్ల ద్వారా
నీటిని శుద్ధి చేసి అందిస్తున్నారు. ఒక ప్లాంట్ నుంచి రోజుకు సుమారు 1,00,000 లీటర్ల నీటిని శుభ్రం చేసే విధంగా వాటిని భారత్ రూపొందించింది. తాజాగా ఇజ్రాయెల్ తోడైతే మంచినీటి కొరత తగ్గి పర్యాటకులకు మరింత ఆకర్షణగా మారబోతోంది మన లక్షద్వీప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్షద్వీప్లో కదుమత్ బీచ్ అండ్ మినికాయ్ తుండి బీచ్, ఈ రెండు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ భారతదేశంలో ఇప్పటివరకు 12 ఉంటే అందులో 2 లక్షద్వీపుల్లో ఉన్నాయి, గుర్తుంచుకోండి. అండ్ భారత వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు. యునెస్కో 1945 నవంబర్ 16న ఏర్పడింది, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి వారసత్వానికి, మన చరిత్రకు నిలువుటద్దంగా నిదర్శనంగా ఉన్న ప్రాంతాలను కానీ, కట్టడాలను కానివ్వండి, ఆచారాలను కానీ యునెస్కో గుర్తిస్తుంది రకరకాల జాబితాలలో. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. గ్లోబల్ సిటీస్ నెట్వర్క్ అని. అలా ఈ యునెస్కోకి సంబంధించి స్పెషల్ వీడియో నేను లాస్ట్ 2023కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు నేను మన CA 360లో అందించాను, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, ఒకసారి చూడండి. సో ఇక్కడ యునెస్కోకి సంబంధించిన ఒక సదస్సు భారతదేశంలో తొలిసారి జరగబోతుంది ఈ సంవత్సరం. తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46th సెషన్కు భారత్ ఈ ఏడాది అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. 2024 జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సెషన్ జరగనుంది. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విశాల్ శర్మ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి, గుర్తుంచుకోండి. అండ్ 18 నుంచి వింగ్స్ ఇండియా మన హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా ఒక వైమానిక ప్రదర్శన జరగబోతోంది. సో చూడండి, బేగంపేట విమానాశ్రయంలో 18th జనవరి నుండి 21st జనవరి వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఫిక్కీ ప్రతినిధులు, ఫెడరేషన్ ఫర్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, సో ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఈ వైమానిక ప్రదర్శన నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఎక్కడ ఈసారి వింగ్స్ ఇండియా అంటే మన హైదరాబాద్ బేగంపేట. అండ్ ప్రముఖ గాయకుడు రషీద్ ఖాన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తను యాక్చువల్గా యూపీలో జన్మించారు, తర్వాత కోల్కతాలో స్థిరపడ్డ వ్యక్తి. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రశంసలు పొందారు, పురస్కారాలు పొందారు. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. రషీద్ ఖాన్ ఏ రంగమని అడుగుతారో, హిందుస్థానీ సంగీత కళాకారుడు, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రోస్టేట్ క్యాన్సర్. అండ్ ఫ్రాన్స్ చరిత్రలోనే తొలి గే ప్రధానిగా గ్యాబ్రియల్ గారు వార్తల్లోకి వచ్చారు. ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గ్యాబ్రియల్ అటల్ నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడు మరి తొలి గే వ్యక్తిగా గ్యాబ్రియల్ నిలిచారు, గుర్తుంచుకోండి. ఓకేనా. రీసెంట్గా ప్రధానిగా రాజీనామా చేసిన వ్యక్తి ఏమో ఎలిజబెత్ బోర్న్. తను రాజీనామా చేయడంతో గ్యాబ్రియల్ అటల్ అధికారంలోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే భారత్ వృద్ధి 6.4% అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. భారత్ ఆర్థిక వృద్ధి రేటు 6.2% ఉండబోతుంది రానున్న ఆర్థిక సంవత్సరం అని UBS. అండ్ నెక్స్ట్ ఉగ్రం అనే అధునాతన స్వదేశీ పద్ధతిలో తయారు చేయబడిన తుపాకీ. అండ్ లీటర్ బాటిల్లో చాలా ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని చెప్పేసి కొలంబియా యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనలు. అండ్ హాటెస్ట్ ఇయర్గా ఇప్పటివరకు 2023 ఇయర్ న్యూస్లోకి వచ్చింది. అండ్ కమలం ఆకృతిలో చైనా కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. అండ్ లక్షద్వీపులో నిర్లవణీకరణకు సిద్ధం చేయడం జరిగింది. డీసాలినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. భారత్ వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు భారతదేశంలో జరగనున్నాయి. 18 నుంచి వింగ్స్ ఇండియా సదస్సులు, ప్రదర్శనలు మన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో. అండ్ ప్రముఖ గాయకుడు రషీద్ ఖాన్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, హిందుస్థానీ సంగీత కళాకారుడు. అండ్ ఫ్రాన్స్ చరిత్రలో తొలి గే ప్రధానిగా గ్యాబ్రియల్ అటల్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.